బాడీ ఆఫ్ క్రైస్ట్లో నా తోటి సహోదర సహోదరులందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు. కడబూర ఎవరికి? ఓకే, లాస్ట్ ట్రంపెట్ అనేది ఎవరికి? అది సంఘానిక లేకపోతే యూదులకా? ఈ యొక్క ప్రశ్నకు జవాబు ఈరోజు ఇక వీడియోలో చూడబోతున్నా. అయితే ఈ యొక్క టాపిక్ నేను స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. ఓకే, కొంచెం ట్రికీగా ఉంటుంది, దాన్ని ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేయాలి. ఓకే, ప్రశ్న ఏంటంటే, మనము దత్తపుత్రులమా లేదా దత్తపుత్రత్వము కొరకు మనము కనిపెడుతూ ఉన్నామా? మనము దత్తపుత్రులమా లేదా దత్తపుత్రత్వము కొరకు ఇంకా కనిపెడుతూ ఉన్నామా? సో మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈ క్వశ్చన్కి ఈరోజు టాపిక్కి సంబంధం ఏంటి అని డౌట్ రావచ్చు. ఎస్, దెర్ ఇస్ అ కనెక్షన్. ఓకే, ఈ వచనంతో మనము ఇక టాపిక్ని మనము స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? రైట్. సో ఇప్పుడు బైబిల్స్ ఉన్నట్లయితే ఒక స్క్రిప్చర్ చూపిస్తాను. ఒకసారి ఆ స్క్రిప్చర్లో ఉన్నటువంటి ఆన్సర్ మీ ఆన్సర్కి టాలీ అవుతుందో చెక్ చేసుకోండి. బైబిల్స్ ఉన్నట్లయితే రోమా 8వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. నేను ఇంకోసారి చదువుతున్నాను. మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు. అంటే ఇక్కడ దత్తపుత్రత్వం అంటే ఏంటిది? దేహము యొక్క విమోచన. అనగా అన్నమాట చూడండి, అనగా అన్నమాట చాలా ఇంపార్టెంట్. దత్తపుత్రత్వం అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ అడాప్షన్. అఫ్ కోర్స్ మనము ఒకప్పుడు చీకటి సంబంధులుగా ఉన్నాము, మనము సువార్త విని రక్షించబడిన తర్వాత మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. బట్ ఇక్కడ అడాప్షన్ అంటే ఏంటి అంటే బైబిల్ ఆన్సర్ ఇస్తుంది, అనగా దేహం యొక్క విమోచనము కొరకు. అంటే రక్షించబడిన తర్వాత మనం విమోచించబడ్డాం. అవర్ స్పిరిట్ ఈస్ రిడీమ్డ్. మనం విమోచించబడ్డాము, మన ఆత్మ రక్షించబడింది. కానీ దేహం యొక్క విమోచన మాత్రము ఇప్పుడు మనకి లభించలేదు. రైట్ నౌ అవర్ బాడీస్ ఆర్ నాట్ రిడీమ్డ్. విమోచించబడలేదు. ఓకే, ఆ విమోచనము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అడాప్షన్. దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మరి దేహం యొక్క విమోచన అనేది ఎప్పుడు లభిస్తుంది, ఎప్పుడు సంభవిస్తుంది అంటే అది ర్యాప్చర్ టైంలో జరుగుతుంది. బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వారి అందరి దేహాలు ఎప్పుడు విమోచించబడతాయి అంటే అది ర్యాప్చర్ సమయంలో చోటు చేసుకుంటుంది. రైట్. సో ర్యాప్చర్ అనగానే కొంతమందికి వచ్చేటువంటి డౌట్, అలాగే కొంతమంది ఏం క్వశ్చన్ వేస్తారంటే, ర్యాప్చర్ అనే పదం బైబిల్లో ఉందా? మనకి తెలుగు బైబిల్లో కనిపించదు, ఇంగ్లీష్ బైబిల్లో కూడా కనిపించదు, కాబట్టి ర్యాప్చర్ లేదు అని కొట్టి పారేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ర్యాప్చర్ అనేది మీకు తెలుగు బైబిల్లో కనిపించదు, ఇంగ్లీష్ బైబిల్లో కూడా కనిపించదు. ఎందుకంటే ఇది లాటిన్ పదము. లాటిన్ భాషలో ర్యాప్చర్ అంటే కొనిపోబడుట, టు కాటప్, స్నాచ్ అవే, కాటప్. సో లాటిన్ పదం ఏంటి? ర్యాప్చర్. అర్థమైందా? ఇప్పుడు 1 తెస్సలోనికీయుల 4వ అధ్యాయంలో అక్కడ రాయబడింది కదా, ఏమని? ప్రభు వస్తారు, మనము కొనిపోబడుదుము అన్న మాట మీరు లాటిన్లో చూస్తే అక్కడ ఏం రాయబడింది? హర్పజో. గ్రీక్లో హర్పజో అని ఉంటుంది, లాటిన్లో ర్యాపియో అని ఉంటుంది. ర్యాపియో. సో ర్యాపిడో విన్నారు కదా, ర్యాపిడో అంటే ఏంటిది? స్నాచ్ అవే, కాట్ అవే, ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవడం. సో అది అనమాట. సో ఆ పదం అనేది మనకి బైబిల్లో లేకపోయినప్పటికీ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు త్రిత్వము, ట్రినిటీ, ఆ పదం మీకు బైబిల్లో కనిపించదు, బట్ త్రిత్వం ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుందిగా. సో ఇది కూడా అలాగే. ఫైన్. ఈ దేహం యొక్క విమోచన ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది
అనేది మనము ఇక క్లాస్లో చాలా డీటెయిల్గా మనము చూడబోతున్నాం. చాలా స్క్రిప్చర్స్ని కూడా మనము పరిశీలన చేయబోతున్నాం. సో హోప్ యు ఆర్ రెడీ విత్ యువర్ బుక్, బైబుల్ అండ్ పెన్. నాతో పాటు లేఖనాలు మీరు పరిశీలన చేయాలి. అప్పుడే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. సో ర్యాప్చర్ గురించి బైబిల్లో మనకి ఎక్కడ కనిపిస్తుందంటే 2 ప్యాసేజెస్ ఉన్నాయి. ఒకటేమో 1 కొరింథీ 15వ అధ్యాయంలోను, రెండవది 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఓకే, సో ఈ 2 ప్యాసేజెస్లో మనకి ర్యాప్చర్ గురించినటువంటి కాన్సెప్ట్ మనకి కనిపిస్తుంది. వెలుపల ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఫైన్, 1 కొరింథీ 15వ అధ్యాయంకి వెళ్దాం. 51వ వచనం చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. అంటున్నాడు, మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇది దేనికి సంబంధించిన మర్మము? చర్చ్ ర్యాప్చర్కి సంబంధించిన మర్మం. అది దేవుడు ఎవరికి బయలుపరిచాడు? పౌలు గారికి బయలుపరిచాడు. పౌలు గారికి దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. 1, 2 కాదండి. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే పౌలు గారు అక్కడ అంటారు కదా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. బహు విశేషం అంటే చాలా ప్రత్యక్షతలు పౌలుకి దేవుడు ఇచ్చాడు. అందులో ఒకటి ర్యాప్చర్. అర్థమైందా? ఇది ఒకప్పుడు అది మర్మం. ఈ చర్చ్ ర్యాప్చర్ గురించి దేవుడు పౌలు కంటే ముందు ఎవరికి కూడా ఎలాంటి క్లూ ఇవ్వలేదు. పౌలు కంటే ముందుటువంటి ఈ శిష్యులు కావచ్చు, ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ కావచ్చు, ఓల్డ్ టెస్టమెంట్ వంటి ఎవరైనా కావచ్చు, దేవుడు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. గాడ్ కెప్ట్ ఇట్ యాజ్ అ సీక్రెట్, యాజ్ అ మిస్టరీ. ఆ తర్వాత దేవుడు పౌలు గారికి అది బయలుపరిచాడు. అందుకే పౌలు అంటాడు ఇక్కడ, నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇట్ వాస్ కెప్ట్ సీక్రెట్, నౌ నేను ఇప్పుడు దాన్ని నేను రివీల్ చేస్తున్నాను. కొంతమంది ఏమంటారంటే, లేదండి సువార్తల్లో ఉందండి మర్మం, సువార్తలో ఉందండి ర్యాప్చర్ గురించి, ఓల్డ్ టెస్ట్మెంట్లో గురించి ఉంది అంటే కాదు కదా. ఆ స్క్రిప్చర్స్ ఏమైతే వాళ్ళు రెఫర్ చేస్తారో దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ర్యాప్చర్. ఒకవేళ పౌలు కంటే ముందేది బయలుపరచబడి ఉన్నట్లయితే ఇక్కడ పౌలు గారు నేను ఒక మర్మము చెప్తున్నాను అని ఎందుకు అంటున్నాడు? అంటే పౌలు గారు అబద్ధం చెప్పినట్టే కదా. దేవుడు ఒక చోట ముందుగా రివీల్ చేయించేసి ఆ తర్వాత పౌలు గారు నీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, నీకు మాత్రమే, నీ ద్వారా మాత్రమే తెలియపరుస్తాను దేవుడు చెప్పడుగా. So church rapture is always a mystery. If anyone is trying to preach or teach that church rapture is already prophesied in the gospel or in the Old Testament, they are misinterpreting the scriptures. Fine. So ఇక్కడ మర్మం గురించి మాట్లాడుతూ ఏమిటి కదా, ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. 52వ వచనం చూడండి, బూరం రోగును. ఇక్కడ పౌలు గారు కడబూర గురించి రాస్తున్నాడు. దీన్ని చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారంటే, కడబూర, ఇప్పుడు బూర అంటే సరిపోతుంది, కడబూర అనగానే దీన్ని ఇమీడియట్గా చాలా మంది ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 బూరలకి లింక్ చేస్తుంటారు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. అంటే 7 బూరలు ఎక్కడెక్కడ ఉన్నాయో త్వరగా మీకు రెఫరెన్స్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఆ బూరలు ఈ పౌలు చెప్పినటువంటి బూర ఒకటేనా కాదా అనేది మనం తేల్చేద్దాం. ప్రకటన 8వ అధ్యాయం 2వ వచనం, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనం, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమని చెప్పాను. అండ్ ఈ బూరల గురించి యేసు ప్రభువారు ముందుగానే మత్తయి సువార్తలో చెప్పేశారు. 7 బూరల గురించి, ఈ బూరల గురించి ఇన్ఫర్మేషన్ ప్రభు మత్తయి సువార్తలో ఇచ్చేసారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30-31 వచనం చూడాలి. 31 వచనం చూడండి ఒకసారి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతల్ని పంపును. సో ఇక్కడ బూర కనపడుతుంది, దూతలు కూడా కనపడుతున్నారు. ఆ మాట మీరు గమనించాలి. ఎందుకంటే ర్యాప్చర్ సినారియోకి మనం దీన్ని కంపేర్ చేయబోతున్నాం.
వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కు నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. సో కాబట్టి బూర ఊదుతుంది, దూతలు బూర ఊదగానే దూతలు వెళ్ళి ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరినీ కూడా పోగు చేస్తారు. సో పీపుల్ థింక్ దట్ దిస్ ఈస్ అబౌట్ ద ర్యాప్చర్. సారీ, ప్లీజ్ అండర్స్టాండ్. ఈ వచనాలు ఏమైతే మనం చదువుతున్నామో ఇవన్నీ కూడా రెండవ రాకడకు సంబంధించింది. ఇవేవి కూడా ర్యాప్చర్కి సంబంధించింది కాదు. ఇక్కడ దూతలు వీళ్ళందరినీ కూడా పోగేసేది మధ్యాకాశంలోకి కాదు. చెదిరిపోయినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి స్వదేశంలోకి పోగు చేయబడతారు, ఇజ్రాయెల్ దేశంలోకి పోగు చేయబడతారు, రాజ్య స్థాపన జరుగుతుంది. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. మరి ఇక్కడ పౌలు గారు ఏమన్నారు, ఇక్కడ ఒక రెప్పపాటున బూర మూగగానే మనమందరము మార్పు పొందుదమని ఉంది. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకి 7 బూరలు కనపడుతున్నాయి. పౌలు గారు కూడా కడబూర అని అంటున్నాడు. కడబూర మోగగానే ఏమైపోయింది, చాప్టర్ క్లోజ్, మనమందరం మార్పు చెంది మనం ప్రభుత్వం ఉండబోతున్నాం. సో అవి ఈ రెండు కూడా ఒకటే. సో కాబట్టి 7వ బూర మనం ఊదినప్పుడు మనందరికీ ర్యాప్చర్ అప్పుడు సంభవిస్తుంది అని చాలా మంది దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ యేసయ్య రెండవ రాకడలోనే మన ర్యాప్చర్ సంభవిస్తుంది అంటే, లేదా యేసు ప్రభువు రెండవ రాకడలోనే మన దేహమునకు విమోచన, దత్తపుత్రత్వము, రిడెంప్షన్, ఓకే, మన దేహమునకు విమోచన అప్పుడు సంభవిస్తుంది రెండవ రాకడలో అని అంటే, సంఘము శ్రమల్లోనే ఉండిపోతుంది. శ్రమలన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాతనే రెండవ రాకడలో అప్పుడు మనకి దేహము విమోచన కలుగుతుంది అని మనం నమ్మినట్లే. కానీ ఇక్కడ ఒక లాజిక్ మనం మిస్ అయ్యే ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం క్లియర్గా తెలుసుకున్నాము, సంఘము శ్రమలో ఉండే అవకాశము లేదు. సంఘము శ్రమలో ఉండే అవకాశము లేదు. చాలా రెఫరెన్సెస్తో మన ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. ఓకే, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చి ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్ వింటున్నట్లయితే మీరు నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయాలి. నా ఛానల్లో రిజరక్షన్ అటువంటి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అక్కడ చాలా విషయాలు ఇదివరకే మనము డిస్కస్ చేసాం. సో ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్. సంఘము శ్రమలో ఉండే అవకాశం లేదు. కొత్తగా వచ్చిన వారికి ఈ విషయం కొత్తగా ఉండొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దేమ్. పాత వాళ్ళకి కొంచెం రివిజన్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రెఫరెన్స్లు త్వరగా మీ యొక్క బైబిల్లో లేదా ఒక నోట్స్లో ఈ రెఫరెన్స్ని రాసి ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, this is very, very important. Why church will not be in the tribulation? Why the church will not be? మిమ్మల్ని కూడా ఎవరైనా ప్రశ్నిస్తే సంఘము శ్రమలో ఉంటుంది అంటే ఉండదు అని చెప్పడానికి ఇలాంటి కొన్ని రెఫరెన్సెస్ మీరు రాసి ఉంచుకోవడం చాలా మంచిదండి. లేదని మా పాస్టర్ గారు చెప్పారండి, లేదని మా బ్రదర్ చెప్పారంటే నేను నడవవు. లేఖనాలని మనము బాగా చదవాలి, లేఖనానుసారంగా మన జవాబు కూడా ఇవ్వగలగాలి. రైట్. సో సంఘము శ్రమలు ఉండదనడానికి నెంబర్ 1 రీజన్, అంటే చాలా ఉన్నాయి, జస్ట్ కొన్ని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. 7 ఏళ్ల శ్రమలు ఏమైతే ఉన్నాయో దీన్ని యాకోబు సంతతి వారికి శ్రమ అంటారు, జేకబ్స్ ట్రబుల్ అంటారు. ఇర్మియా 30:7 చూడండి. ఓకే, ఇర్మియా 37 ఏముందంటే జేకబ్స్ ట్రబుల్, యాకోబు సంతతి వారికి శ్రమ. యాకోబు సంతతి అంటే ఎవరు చెప్పండి, 12 గోత్రికులు. సో శ్రమ అనేది ఎవరికి సంబంధించింది, ఇజ్రాయేలు. యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడతాడు. ఇజ్రాయేల్ ఒక 12 గోత్రికులు, ఇజ్రాయేల్ ఇన్ జనరల్గా ఇజ్రాయేల్, వారికి శ్రమ. అంటే బ్రదరు ఆ శ్రమ అంటే ఇది మామూలు శ్రమలండి, 7 ఏళ్ల శ్రమలు కాదు. కాంటెక్స్ట్ చదవండి. మీకు టైం ఉన్నట్టే, మీకు ఓపిక ఉన్నట్లయితే జేకబ్స్ ట్రబుల్ మీద కాస్త రీసెర్చ్ చేయండి. దిస్ వర్స్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ద జేకబ్స్ ట్రబుల్. యాకోబు సంతతి వారికి ఈ శ్రమ ఏమైతే ఉందో అది ఇంకా చోటు చేసుకోలేదు. పైగా ఈ శ్రమ అందరికీ కాదు, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్న వాళ్ళకు కూడా కాదు, యాకోబు సంతతి వారికి. ఇప్పుడు చెప్పాలి, మీరు యాకోబు సంతతి అయితే మీరు ఏ గోత్రానికి చెందినవారు, ఏ గోత్రం కిందకి వచ్చేస్తావు? రక్షించబడిన తర్వాత దేవుడిని ఏ గోత్రం కిందకి వేసుకుంటూ వచ్చేస్తావు? నువ్వు లేవి గోత్రంకి వెళ్ళిపోతావా, రూబేన్ కిందకి వెళ్తావా, షిమ్యోను కిందకి వెళ్తావా? దేవుడు కొందరిని అట్లా ఈ గోత్రికుల కిందకి చేర్చేస్తాడా? ఎందుకంటే ఆ గోత్రికులకే శ్రమను ఉంది. సో ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించినటువంటి శ్రమ కాదు. సో దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు అస్. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. లేదండి శ్రమలో మనం కూడా అక్కడ కూడా
ఆ, ఆ, దేవుని యొక్క ఉగ్రత ఉంటుందని మనం కూడా ఆ శ్రమలు గుండా వెళ్ళాల్సిందేనండి. నా క్వశ్చన్ ఏంటంటే దేవుడు నేను ఎందుకు శ్రమలు పాలు చేస్తాడు? దేవుడు నేను ఎందుకు ఉగ్రత పాలు చేస్తాడు? ఎందుకంటే 7 శ్రమలు దేవుని ఉగ్రతా దినాలు. దేవుని ఉగ్రతా దినాలు. దేవుడు నిన్ను ఎందుకు నిన్ను ఆ ఉగ్రతలోకి వేస్తాడు? ఎందుకు నిన్ను ఆ శ్రమల పాలు చేస్తాడు? దేవుడు నిన్ను శ్రమల పాలు చేస్తా దేవుడు అసలు నీకు ఎవరు చెప్పారు? అంటే అలాంటి స్క్రిప్చర్స్ ఉన్నాయి కదా బ్రదరు అంటే ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు ఏ పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు ఎవరికి రాయబడ్డాయి తెలుసుకోవాలి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. దేవుడిని ఎందుకు నియమించాడు? యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే యేసుక్రీస్తు ద్వారా. అందుకు దేవుడిని నియమించాడు కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేవుడు ఇక్కడ ఈ మాట చెప్పి నేను ఉగ్రత దినాల్లోకి వేసేస్తే దేవుడు అబద్ధికుడు అవుతాడు. దేవుడు అబద్ధికుడా? మాట తప్పేవాడా? ఒక చోట ఒక రకంగా ఇంకో చోట ఒక రకంగా చెప్పేవాడా? బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి అభయం ఏంటో తెలుసా? మీరు ఉగ్రత పాలవుటకు నేను మిమ్మల్ని నియమించలేదు. ఎందుకంటే మీరు యాకోబు సంతతి కాదు. మీరు ఎందుకు వేరే వాళ్ళ వచ్చినా మీరు అప్లై చేసుకుంటున్నారు? యాకోబు సంతతి వాళ్ళు ఏడ్చి మొరపెట్టినా సరే 7 శ్రమలు ఎవరు తప్పించుకోలేరు. సో వాళ్ళందరూ కూడా 7 శ్రమ గుండా వెళ్ళాల్సిందే, వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళు ప్రాఫెసీ చేసినా 21 days ఫాస్టింగ్ ఉన్నా, ఏమండి తల కిందకేసి కాళ్ళు పైకి వేసినా, దొర్లినా పొర్లినా ఏడ్చినా 7 శ్రమలు రాక మానవు. ఖచ్చితంగా దాని కూడా వెళ్ళాల్సింది, వాళ్ళకి ఆప్షన్ లేదు. బట్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అలా కాదు కదా. ప్లీజ్ అండర్స్టాండ్. లేదండి దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేస్తుందేమో అండి, ఎందుకంటే అప్పుడప్పుడు మనం తప్పు చేస్తూ ఉంటాం కదా, సో దేవుని ఉగ్రత వచ్చేస్తుందండి. అదే చాలా మంది భయపడుతుంటారు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. గాడ్ ఈజ్ యాంగ్రీ ఆన్ యూ, దేవుని కోపం మీద మండుతా ఉంది అని. ఈజ్ ఇట్? కృపాకాలంలో విశ్వాసం దేవుని కోపం మండుతూ ఉందా? మన పాపములన్నిటికీ దేవుడు శిక్ష వేశాడు యేసుక్రీస్తులో. అండ్ దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందా? రాదండి. పాస్టర్ గారు మీరు అబద్ధం చెప్తారండి, మీరు నా మాట నమ్మద్దండి. బైబిల్ ఒక వచనం చూపిస్తాను, మీరు ఆ వచనం బాగా చదవాలి. రోమ 5వ అధ్యాయం 1వ వచనం. రోమ 5:1 ర్యాప్చర్ గురించి మనం చదువుతామండి. అసలు మరి 2వ రాకట్లో వరకు ఉండి దేహ విమోచన గురించి కనిపెట్టడం ఏంటండి? మనం ఆ సీన్లో ఉండము అని చెప్పడానికి మనం కొన్ని స్క్రిప్చర్స్ చూస్తున్నాం. రోమ 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, నువ్వు క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డావా? నీవు జన్మలో క్రియల ద్వారా నీతిమంతులుగా మార్చబడలేవు. ఇంపాసిబుల్. సో క్రియల ద్వారా నీతిమంతులు అవ్వడానికి ప్రయత్నం కూడా చేయొద్దు. అంటే ఇష్టానుసారం బతకన ఉద్దేశంగా. బట్ నీతిమంతులుగా అనేది విశ్వాసము ద్వారానే లభిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసుక్రీస్తు ద్వారా సమాధానం. ఇంగ్లీష్ చూడండి. Therefore being justified by faith we have peace with God. నువ్వు చెప్పండి, what is your stand with God? దేవునితో నీ స్టాండ్ ఏంటి? పీస్. దేవునికి నీకు మధ్య ఏముంది? పీస్. వి హ్యావ్ పీస్ విత్ గాడ్. ఎందుకంటే మన శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. మన శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. మనము పొందాల్సినటువంటి ఉగ్రత ఏమైతే ఉందో ఆ పాత్రలో ఉన్నది మనకు బదులుగా ప్రభు తాగేశాడు. వాస్తవానికి అది మన మీద పడాలి, మనము తాగాలి, ఉగ్రత పాత్రలుగా మనం ఉండాలి. కానీ మన బదులుగా ప్రైజ్ లార్డ్ మనకు బదులుగా యేసు ప్రభు తాగాడు. కాబట్టి ఆయన మనకు సబ్స్టిట్యూట్గా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభుని యేసులో ఉన్నాం కాబట్టి మనకు తండ్రి దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాము. గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ ఆన్ యూ. ఇది నేను చెప్పే మాటనా? బైబిల్ చెప్తుందిగా. నేను ఏది సొంత మాటలు చెప్పట్లేదండి. ఐఎమ్ ప్రూవింగ్ విత్ స్క్రిప్చర్స్. చెప్పండి, నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేవుని ఉగ్రత నా మీద లేదు, నేను దేవునితో సమాధానము కలిగి ఉన్నాను. సో గబగబ టైప్ చేయండి, నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్ విత్ మై స్టేట్మెంట్, నా మాటతో మీరు ఏకీభవిస్తున్నట్లయితే
నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను కనుక దేవుని ఉగ్రత నా మీద లేదు. ఉగ్రత పాలవుటకు దేవుడు నియమించలేదు, నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. దట్స్ ఇట్. మై అకౌంట్ ఈస్ వెరీ ప్లెయిన్ అండ్ క్లియర్. అయిపోయింది. నాకు ఎవరో చెప్పిన ముఖ్యంగా నా ప్రభు నాకు ఏం చెప్తున్నాడు, నాకు అది ఇంపార్టెంట్. 100 మంది 100 చెప్పొచ్చు కాక నాకు ఈ సెక్షన్ ప్రకారంగా అకార్డింగ్ టు 1 Thessalonians 5:10 అండ్ అకార్డింగ్ టు Romans 5:1 దేవుని వ్రాత నా మీద లేదు, నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. కాబట్టి నాకెందుకండి 7 ఏళ్ళ శ్రమలు, మీకెందుకండి 7 ఏళ్ళ శ్రమలు? లేదు మీకు అంత మోజుంటూ చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు అందరినీ 7 ఏళ్ళ శ్రమలకు ఎత్తాడు. బాగుంటుందా? నో, దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, దిస్ ఇస్ నాట్ మెట్ ఫర్ యూ. లేదండి, బట్ స్టిల్ మీరు ఎంతన్నా చెప్పండి, నేను ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి కదండి, విశ్వాస యాత్రలో పడిపోతుంటాం కదండి, విశ్వాస యాత్రలో అప్పుడు తుడిలుతుంటాయి కదండి, అప్పుడు దేవుడు నా మీద కోపంగా ఉంటాడేమో అండి, దేవుడు త్రోసేస్తాడేమో అండి. ఎంతవరకు నువ్వు భక్తిగా ఉన్నందుకు దేవుడు నిలబెడతాడండి. ఏమన్నా అటు ఇటు ఏమన్నా జరిగిందా, దేవుడు ఒక కిక్కు కొడతాడండి, మేము బయట భయపడతాడంటే నా రక్షణ పోతుందండి. ఈరోజు చాలామంది ఇదే స్టేట్లో ఉన్నారనమాట. నా రక్షణలో ఉంటానా ఊడిపోతానా, అసలు ర్యాప్చర్లో ఉంటానా ఊడిపోతానా, డైలమా. ఎందుకు? వాళ్ళు నిత్యము క్రియలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే అసలు దేవుని నీతి ఇచ్చింది క్రియల ద్వారా, విశ్వాసం ద్వారానా? ఇట్స్ బై ఫెయిత్, నాట్ బై వర్క్స్. వర్క్స్ ద్వారా దేవుని నీతి ఇస్తే ఎంతసేపు నువ్వు నీతిని నిలబెట్టుకుంటావు చెప్పండి. క్రియల ద్వారా దేవుడు నీతిమంతులుగా చేస్తే ఎంతసేపు నిలబెట్టుకుంటావు? 10 నిమిషాలు కూడా నిలబెట్టుకోలేవు. ఎందుకు తెలుసా? మన నీతి ఎప్పుడు కూడా, మన క్రియలు ఏది కూడా దేవుని నీతిని సంపాదించాలి. అందుకే దేవుడు ఒక మహత్తరమైనటువంటి ప్రణాళిక చేశాడు. ఏం తెలుసా? నిన్నుగా యాక్సెప్ట్ చేయక నువ్వు మళ్ళా పడిపోతావు కాబట్టి, పడే అవకాశం ఉంది కాబట్టి, హీ హాస్ యాక్సెప్టెడ్ యూ ఇన్ ద బిలవెడ్. దేని వాక్యం చూడండి ఒకసారి. దట్స్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్చర్. ఎఫెసీ 1:6 ఎఫెసీ 1:6 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ ఎవర్ యూ ఫీల్ ఓకే ఇన్సెక్యూర్గా, దేవుడు నన్ను తోసేస్తాడేమో, వదిలేస్తాడేమో, దేవుడు నన్ను బయటికి గెంటేస్తాడేమో, ఇలాంటి థాట్స్ నీ మైండ్లోకి వస్తూ ఉంటే ఎఫెసీ 1:6 ఇది ఎప్పటికీ నీ జీవితంలో మర్చిపోదు. నువ్వు అది దేవుడికి ఇచ్చేటువంటి అభయం చూడండి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. బట్ లుక్ ఎట్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కేజేవి. హీ హాస్ మేడ్ us accepted in the beloved. We are accepted not by our merits. We are accepted not by our good works. We are accepted not by our conduct. We are accepted in the beloved. నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నువ్వు అంగీకరించబడుతున్నావు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉంటే తండ్రి దేవుడు నువ్వు కనపడు, క్రీస్తే కనపడుతుంటాడు. యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్. ప్రత్యక్ష గుడారములో మందసంలో, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ప్రత్యక్ష గుడారం మందసంలో ఈ రాతి పలుకలు, అహరోను పాత్ర ఉంటాయి కదండి, అండ్ చిగురించిన అహరోను కర్ర, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎక్కడో చెప్పండి, కింద మందసం ఉంటుంది. మందసపు పైన ఏముంది చెప్పండి? కరుణాపీఠం, మెర్సీ. కింద ఏముంది? ధర్మశాస్త్రం సంబంధించింది. ధర్మశాస్త్రం కంటే పైన ఏముంది? మెర్సీ సీట్ ఉంది. ఆ కెరువుల మధ్యలో ఏముంది చెప్పండి? రక్త ప్రోక్షణ ఉంది. సో తండ్రి చూసినప్పుడు ఏం చూస్తున్నాడు? హీ సీయింగ్ ద బ్లడ్ నాట్ విచ్ ఈస్ ఇన్సైడ్ ద ఆర్క్. ఎందుకంటే ఆ 3 కూడా ఇజ్రాయేలుకు అవిధేయతకు పోలుకగా ఉన్నాయి. అందుకే దేవుడు ఏమన్నాడు? మోసే ఇవన్నీ కూడా మద్దతులు పెట్టి కప్పెట్టేసేయి. ద ఆర్క్ రిప్రజెంట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆర్క్ రిప్రజెంట్ జీసస్. అటువలే దేవుడు కూడా నేను యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు? నువ్వు మంచోడు కావాలి, నీ క్రియలు బట్టి కాదు. బికాస్ హీ యాక్సెప్టెడ్ యూ ఇన్ ద బిలవ్. నువ్వు ఆయన విశ్వాసం ఉంచావు కాబట్టి ఆయన బట్టి దేవుడిని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. లెట్ దిస్ వర్డ్ సింక్ ఇన్ టు యువర్ మైండ్స్. ప్రైజ్ గాడ్. ఎస్, త్వరగా ఇంకా 2 వచనాలు చూపించేసి మన మెయిన్ కాంటాక్ట్కి వెళ్ళిపోయి. ఎందుకంటే కొంచెం డ్రిల్లింగ్ చేస్తే కానీ కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఇంకా ఇక్కడ అసలు ఇంత రైట్ డివైడింగ్ వింటున్నా, ఈ టీచింగ్స్ అంటున్నా, ఎక్కడో చోట నాకు ఫోన్ చేస్తాను, ఫాస్టర్ గారు అయినా కూడా అండి కొంచెం ఇదిగా ఉందండి, ఎక్కడో వరకబడేటువంటి అభద్రతా భావం ఈరోజు చెప్పకన్నీ ఎగిరిపోవాలి. ఇంకొక పవర్ఫుల్ వాక్యం ఇస్తున్నాను, ఇంతకంటే ఇంకొక వాక్యము ఎవరు చూపించలేరు కూడా. ఇది కూడా నమ్మకపోతే నువ్వు వేస్ట్. ఇంకా ఇది కూడా నమ్మకపోతే
ఇది వచనము మాత్రము నువ్వు బాగా గట్టిగా పట్టుకోవాలి. దిస్ ఈస్ అ హైయెస్ట్ ప్రామిస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. ఇంతకంటే గొప్ప వాగ్దానం దేవుడికి ఏం చేయలేదు నాకు తెలిసి. బైబిల్ చూసినట్లయితే ఎఫెసీ 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఎఫెసీ 1వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, ఏ సువార్త? కింగ్డమ్ గాస్పెల్, గ్రేస్ గాస్పెల్. ఇది 2 రకాల సువార్తలు ఉన్నాయి కదా బైబిల్లో, అలాగే మనము కవర్ చేస్తాం. రక్షణ సువార్త విని క్రీస్తు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. మీరు దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డారా? ఏమో బ్రదరు, వేరే సేవలు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేస్తారు, అందుకు వెయిట్ చేస్తున్నాయి. ఇది ఎవరో చేయబెడితే వచ్చేటువంటి ముద్ర కాదు. ద మూమెంట్ యు బిలీవ్, ద మూమెంట్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, ద మూమెంట్ యు బిలీవ్ ద గాస్పెల్, దేవుడు వెంటనే ఏం చేస్తాడు తెలుసా? దేవుని ఆత్మ చేత దేవునికి ముద్ర చేస్తున్నాడు. ఎస్, యువర్ సీల్, యువర్ స్పిరిట్ ఇస్ సీల్, యువర్ సీల్ బై ద హోలీ స్పిరిట్. 14 చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచనం కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరు. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. మన స్వాస్థ్యమునకు అంటే మనకు ఒక స్వాస్థ్యము దేవుడు ప్రామిస్ చేశాడు, దానికి సంచకరం అంటే చూడండి, చెప్పండి. గ్యారంటీ. సంచకరం అంటే ఏంది? సంచులు కాదండి, గ్యారంటీ. సంచకరం అంటే గ్యారంటీ. హూ ఇస్ ద గ్యారంటీ ఆఫ్ ఇన్హెరిటెన్స్? అసలు దేవుడికి ఎందుకు ముద్రేశాడు తెలుసా? పరిశుద్ధాత్మతో దేవుడికి ఎందుకు ముద్రేశాడు తెలుసా? నీకు ఒక స్వాస్థ్యం ఇచ్చాను, అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు, దాన్ని నువ్వు పోగొట్టుకునే అవకాశమే లేదు అని చెప్పడానికి గ్యారంటీగా తన ఆత్మతో దేవుడు నీకు ముద్రేశాడు. అంతకంటే గ్యారంటీ ఏం కావాలి చెప్పండి? అంతకంటే గ్యారంటీ నీకు ఏం కావాలి చెప్పండి? అర్థమవుతుందా? ఏమో నువ్వు ఉంటానో ఓడిపోతానో, స్వాస్థ్యమునకు నీకు గ్యారంటీగా పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో ముద్ర వేయించుకుని నువ్వు నరకానికి వెళ్తావా? పరిశుద్ధాత్మ ముద్ర కలిగిన వాళ్ళు నరకానికి వెళ్తారు అంటే అంతకంటే అబద్ధమైన బోధం కూడా ఉండదు. నో saint will go to hell being sealed with the Holy Spirit. చెప్పండి, ఇప్పుడు 7వ సమయం నీ కొరకేనా? ఈజ్ నాట్ ఫర్ యూ. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ వచ్చాలనండి బట్టి, ద చర్చ్ విల్ నాట్ బి ద ట్రిబులేషన్. సంఘము శ్రమలు ఉండదు. ఎందుకు ఉండదో మీకు లేఖనాలు చూపించారు. సో కాబట్టి మన ర్యాప్చర్కి, చర్చ్ ర్యాప్చర్కి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 బూరలకి ఎటువంటి సంబంధము లేదు. దాని కనెక్షన్ పెట్టడానికి ట్రై చేయకండి. అర్థమైంది? కనెక్షన్ పెట్టడానికి ట్రై చేయకండి. అంటే ఇంకా బలమైన కారణాలు ఉన్నాయి. మనం ముందుగా అసలు మెయిన్ టాపిక్గా మనం వెళ్ళబోతున్నాం. ఫైన్. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ వేస్తాను, బాగా ఆలోచించాలి. ప్రశ్న ఏంటంటే పేతురు పెంతెకోస్తు దినమున ప్రసంగం చేశాడు కదా. పెంతెకోస్తు దినమున ఆత్మ కుమ్మరింపు జరిగింది. ఓకే, పేతురు ప్రసంగం చేస్తాడు. తన ప్రసంగంలో పేతురు ప్రస్తావించింది ర్యాప్చర్ గురించా, రెండవ రాకడ గురించా? దేని గురించి ప్రసంగం చేశాడు అంటే, బ్రదరు అసలు పేతురు వీటి ప్రస్తావన చేశాడా అని కొంతమంది క్వశ్చన్ ఇచ్చి మళ్ళా చేశాడండి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆ తర్వాత మనము కడబూర కాడికి వెళ్ళిపోతున్నాం. అంటే ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీ అనుమానాలు క్లియర్ అయిపోవాలి. అపోస్తల 2వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. మీకు స్క్రిప్చర్ కూడా మీకు చూపిస్తున్నాను, కనీసం దాన్ని చూసానో మీరు చెప్పాలి, ఇది ర్యాప్చర్ సంబంధించిందా, రెండవ రాకడకు సంబంధించిందా? ఆయన ప్రసంగం చేస్తూ అంటాడు కదా, పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగను, ఆవిరిని కలుగ చేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగా మారును. చెప్పండి, ఇది ర్యాప్చర్కి సంబంధించిందా లేదా రెండవ రాకడకు సంబంధించిందా? ఇట్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. పెంతెకోస్తు దినమున పేతురు ప్రసంగం చేస్తుంది ఎవరికి? యూదులకి. సో అక్కడ ఉన్నటువంటి యూదులు వాళ్ళకి చెప్తున్నారు రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభువు సిలువ వేశారు.
ప్రభు వాళ్ళకి 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చాడు దేని వైపు తిరగడానికి. సో ఇప్పుడు రెండవ రాకడకి కంటే ముందు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఎంత శ్రమ అంటే భూమి మీద రక్తము, అగ్ని అనేది ఉంటుంది. సూర్యుడు చీకటిగా మారిపోతాడు, చంద్రుడు రక్తముగా మారిపోతాడు. సో ఇవన్నీ సూచనలు, ఇవన్నీ కూడా. సో హియర్ పీటర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ర్యాప్చర్. ఎందుకంటే సంఘం ఒకటి వస్తుంది అని, ఆ సంఘము దేవుని కొడిపోతాడనే సంగతి ఎవరికి తెలియదు, పేతురు కూడా తెలియదు. సో అప్పటికి పేతురు కూడా తెలియదు అబౌట్ ద ర్యాప్చర్. సో సంఘం అన్యుల ప్రవేశం గురించి అసలు పేతురికి అవగాహన లేదు. సో కాబట్టి వాళ్ళందరూ ఎటువైపు వెళ్తున్నారు? ఎస్, ఒక జీవిష్ చర్చ్ స్టార్ట్ అయింది. అక్కడ యూదా మతంలో అందరూ కూడా ఈ మెసేజ్ నమ్మారు. వాళ్ళందరూ కూడా ఒక సంఘముగా ఏర్పడుతున్నారు. దేవుడు అనుదినము ఆ సంఘంలోకి యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరిని? నమ్మిన వాళ్ళని, ఆల్రెడీగా నమ్మినటువంటి యూదుల గుంపులోకి యాడ్ చేస్తున్నాడు. గ్రేస్ చర్చ్ అక్కడ స్టార్ట్ అవ్వలేదు, అక్కడ ఉన్నది కింగ్డమ్ చర్చ్. సో వీళ్ళంతా కూడా ఏంటిది? దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ట్రిబులేషన్ పీరియడ్. అందుకే పేతురు వాళ్ళని ప్రిపేర్ చేస్తూ చెప్తున్నాడు అనమాట, ఇదిగో ఇట్లా వస్తుంది ఏడు శ్రమలు అని. అపోస్తలుల 3వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు, ఇట్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్, ఆయన పంపునట్లుగా మీ పాప తుడిచిపోయే నిమిత్తము మారుమస్తుంది తిరగండి. 21వ వచనం. అన్నిటికీ కుదురుపాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించను అని. ఆది నుండి దేవుడు ఏమైతే ఆ రాజ్యం గురించిటువంటి ప్రవచనాలు ప్రవక్తల ద్వారా పలికించాడో, సో అవన్నీ దాని ప్రకారంగా కుదురుపాటు కాలాలు వస్తాయి. ఆది నుండి పలికించిన దాని గురించి పేతురు మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఏంటి? ఆది నుండి ఏదైతే మర్మముగా ఉంచబడిందో దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మీరు కొలస్సీ 1వ అధ్యాయము 25-27 చదివితే అక్కడ అర్థమవుతుంది. పౌలు అంటాడు, ఆది నుండి రహస్యముగా, అనాది కాలం నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిందని పౌలు అంటాడు. పేతురు ఏమంటాడు? ఆది నుండి దేవుడు ఏమైతే ప్రకటింపజేసాడు అంటాడు పేతురు. సో పీటర్ గాస్పెల్ వేరు, పౌల్ గాస్పెల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 7 ఏళ్ల శ్రమలో సంఘం ఉండదు. ప్లీజ్ డూ అండర్స్టాండ్. మరి పాస్టర్ గారు 7 ఏళ్ల శ్రమలో సంఘము ఉండదు అంటే పౌలు గారు ఎందుకు కడబూర అని మాట్లాడుతున్నాడు? అక్కడ కడబూర అనే పదం ఎందుకు వాడుతున్నాడు? రైట్, ఇప్పుడు మన పాయింట్కి వస్తున్నాం. రిజరక్షన్ అటువంటి వీడియో చేసినప్పుడు ఆడ బూరం అవుతుంది, మనమంతా కొనుక్కోబడతాము అని ఆ టాపిక్ చెప్పేటప్పుడు నన్ను చాలా క్వశ్చన్ చేశారు. మరి అక్కడ కడబూర ఉంది కదండి, ఆ బూర ఈ బూర ఒకటి కాదా అని. ఒకటి కాకపోతే ఎందుకు పౌలు గారు కడబూర, కడ అనే మాట ఉంది అంటే, కడ అంటే ఏంది? లాస్ట్. బూర అంటే ట్రంపెట్. లాస్ట్ ట్రంపెట్ ఉంది అంటే దాని అర్థము దానికి ముందు ఇంకొక ట్రంపెట్ ఉన్నట్టే కదా. వాడు లాస్ట్లో వచ్చాడు అనేది అర్థం ఏంటి అంటే, అంతకంటే ముందు వేరే వాళ్ళు కూడా వచ్చారు అని అర్థం. ఇక్కడ పౌలు గారు కేవలం బూర అని చెప్పట్లే, కడబూర అంటున్నాడు, లాస్ట్ ట్రంపెట్ అంటున్నాడు. సో ట్రంపెట్ అటువంటి మాట యాక్చువల్గా ఏంటంటే, ట్రంపెట్ అన్నమాట మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఓపెన్ చేసి ట్రంపెట్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే అక్కడ మీకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే టు బ్లో ఆర్ సౌండ్ ఎ ట్రంపెట్, అంటే బూరధ్వని అటువంటి అర్థం ఇస్తుంది. మరి ఇంతకీ కడబూర అంటే ఏంటి అంటే, అంతకుముందు చాలా బూరలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మనం ఏది నమ్మినా కూడా దానికి ఒక లేఖన ఆధారం ఉండాలి. సో కడబూర అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే, లేఖనానికి ఇంకొక లేఖనమే జవాబు ఇవ్వాలి, సొంత వ్యాఖ్యానంతో పని లేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకాస్త మనం ఇదే వచనాల నుంచి కాస్త వెనక్కి వెళ్దాం, కాంటెక్స్ట్ చదవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 1 కొరింథీ 15వ అధ్యాయము 51లో ఉన్నారు కదా. ఇప్పుడు కాస్త అట్లాగే వెనక్కి వెళ్ళి 45-47 వచనం చదవాలి, 45వ వచనం చదవాలి ఒకసారి. ప్లీజ్ దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ నేను ఒక లాజిక్ చెప్పబోతున్నాను, అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు. సో మొదటి మనుషుడు ఎవరు చెప్పండి? ఆదాము, జీవించు ప్రాణి అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము, కడపటి ఆదాము అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు. సో ఇక్కడ మొదటి అన్నమాట కనిపిస్తుంది, కడపటి అనే మాట కూడా కనిపిస్తుంది. రైట్, దీని మీద ఇంకొంచెం క్లారిటీ కావాలి అంటే 47వ వచనం వద్దకొద్దాం. 47వ వచనం చదువుతాం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. మొదటి మనుషుడు ఎవరు?
ఆదాము. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు, రెండవ మనుషుడు ఎవరు? ప్రభువైన క్రీస్తు. ఇప్పుడు 2 వచనాలు చూశారు కదా, మీకేమర్థమైంది? ఏమర్థమైంది? ఇక్కడ ఒక లాజిక్ ఉంది. 45వ వచనంలో మొదటి అని మాట ఉంది, 47వ వచనంలో కూడా మొదటి ఉంది. సో మొదటి ఈజ్ ఈక్వల్ టు మొదటి. 45వ వచనంలో కడపటి ఆదామనుంది, కడపటి ఆదామనుంది. 47వ వచనంలో రెండవ మనుష్యుడు అని ఉంది. సో కడపటి ఈజ్ ఈక్వల్ టు రెండవ, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్, ఓకే, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్. కడపటి అంటే ఏం చెప్పండి? ఇప్పుడు కడపటి అంటే ఏంటి? ఈ వచన ప్రకారంగా రెండవ అని అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు ఇదే కాంటెక్స్లో కడబూర మ్రోగును అని పౌలు రాస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే రెండవసారి బూరధ్వని వినపడుతుంది అని అర్థం. రెండవసారి, అంతేగాని 7 బూరలు ఉంటాయి, 6 అయిపోయినాక 7వ బూర, ఆ ఉద్దేశం కాదు. పౌలు ఒక ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ పౌల్ ఇస్ ట్రైయింగ్ టు కన్వే. ఓకే, సో 2 సార్లు బూరధ్వనులు వినపడతాయి. 2 సార్లు బూరధ్వనినా? ఒకసారి దేవుడు బూర ఊదేస్తే అందరూ వెళ్ళిపోవచ్చు కదా. 2 సార్లు ఎందుకు బూర ఊదబడాలి? ఎందుకు పౌలు కడబూర అని ఎందుకు అంటున్నాడు? వై ఇస్ దాట్? దానికి కూడా మనం జవాబు చూడాలి కదా. పౌలు ఊరికి అలా రాసేయలేదుగా. ఓకే, సో ఎందుకు 2 సార్లు బూర ఊదబడుతుంది అంటే పౌలు ఒక ఆర్డర్ని చెప్తున్నాడు. అంటే మొదటిసారి ఊదినప్పుడు ఏమవుతుంది, రెండవసారి ఆ శబ్దము వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక సీక్వెన్స్ అనేది దాని గురించి పౌలు చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడు? రైట్, ఇప్పుడు మనము 1 తెస్సలోనిక 4వ అధ్యాయంకి వెళ్దాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం. రైట్, ఇప్పుడు ఈ ప్యాసేజ్ని చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేద్దాం. యేసు మృతి పొంది తిరిగి లేచిరని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఏమండి, ఇక్కడ దేవుడు ఎవరిని వెంట పెట్టుకొని వస్తున్నాడు? యేసునందు నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. అంటే కొంతమంది నా ప్రీవియస్ వీడియోలో కొంతమంది ఏమని కామెంట్ చేస్తారంటే అసలు పరలోకంలో ఎవరు లేరండి, పరలోకంలో ఎవరు లేరు, భక్తులే లేరు. ఏ భక్తులు పరలోకంలో లేరు. ఇప్పుడు ఈవెన్ బాడీ ఆఫ్ క్రైస్ట్లో మరణించే వాళ్ళు ఎవరు కూడా పరలోకంగా ఎవరు వెళ్ళలేదు అన్నట్టుగా నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి పరలోకంలో అసలు ఇంతవరకు ఎవరు ఎంటరే కాలేదు అనే మాట వాస్తవం అయితే ప్రభు ఎవరిని వెంట పెట్టుకొని వస్తున్నాడు? యేసునందు నిద్రించిన వారిని. అంటే వీళ్ళు ఎవరు? దేవదూతల మాత్రం చెప్పద్దండి, పరుగు పోతుంది. దేవదూతలు, ఎందుకంటే వాళ్ళు చావరుగా. ఇక్కడ బైబిల్ చాలా క్లియర్గా రాయబడి ఉంది, ప్రభు యేసునందు నిద్రించిన వారిని దేవుడు వెంట పెట్టుకొని వస్తాడు. అంటే ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నిద్రించిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు పరలోకంలో ఉన్నారు. దేవుడు వాళ్ళని వెంట పెట్టుకొని వస్తున్నాడు. సో వాళ్ళు వెంట పెట్టుకొని వస్తున్నారు అంటే వాళ్ళు పరలోకంలో ఉన్నట్టే కదా. మీరు కాస్త ఆలోచించండి. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ శాఖలు చెప్పిన అన్నీ కూడా మీరు గుడ్డిగా నమ్మకం. మీకు మీరు స్టడీ చేయాలి. స్టడీ యువర్ సెల్ఫ్. పౌలు అదే అంటాడు, మొత్తుకుంటాడు 2 తిమోతి 2:15 స్టడీ యువర్ సెల్ఫ్. చెప్పండి, వీళ్ళ బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పండి? దే ఆర్ ఇన్ హెవెన్. ఎవరైతే మరణించారు, ఐ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్, వాళ్ళు ఇంకా ప్యారడైజ్లోనే ఉన్నారు. ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఏమని ఇక్కడ దేవుడు దూతలు వెంట పెట్టుకొని వస్తున్నాడా? నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తున్నాడా? ఎస్, ప్లీజ్ అండర్స్టాండ్. రెండవ రాకడలో ఏమో కడబురతోనూ దూతలతో వస్తున్నాడు. రాప్చర్ అప్పుడు దేవుడు ఎవరిని వెంట పెట్టుకొని వస్తున్నాడు? ఆయన నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. 2 ఒకటే కదా అని చెప్పేసి జనరల్గా కొట్టేస్తే మనం లేఖనాలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రైట్, నిద్రించిన వాళ్ళని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. 15వ వచనం, మేము ప్రభు మాట బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అర్థమైందా? ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే సజీవులుగా మనం ఉన్నాం కదా, మనకంటే ముందు ఎవరైతే చనిపోయారు ఉన్నారు చూస్తారా, వాళ్ళకంటే ముందు మనము ఆయన వద్దకు మనము చేరము.
చేరము అని ఉంది. ఎందుకు చూడండి 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి కొంతమంది ఏమంటారంటే అవునండి ఆయన నిద్రించి వాడిని వెంట పెట్టుకొని వస్తాడంటే పరదేశికి వెళ్ళి అక్కడనే వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన పరదేశం నుంచి వెంట పెట్టుకొని రాడు, పరలోకం నుండే ప్రభు దిగి వస్తాడు. చాలా క్లియర్. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే మొదటిసారి బూరధ్వని విన్నప్పుడు ఎవరు లేస్తున్నారు? ఎవరైతే మరణిస్తారో వాళ్ళు మొదట లేస్తారు. మొదట అని మాట గమనించండి. ఈస్ టాకింగ్ అబౌట్ ద ఆర్డర్, సీక్వెన్స్. మొదటిసారి బూరధ్వని వినపడినప్పుడు మరణించిన వాళ్ళు, క్రీస్తునందు మరణించిన వాళ్ళు లేస్తారు. 17వ వచనం. ఆ మీదట సజీలమయుండు మనము వారితో కూడా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘల మీద కొనిపోబడదుము. ఆ మీదట అంటే ఆ తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం. కానీ మనం వెళ్ళిపోయే కంటే ముందు కూడా జరగాలి. ఏం జరుగుతుంది? మళ్ళా బూరధ్వని వినపడుతుంది. దాని నుంచే కదా మధుకొంది 15వ అధ్యాయంలో అక్కడ రాయబడి చూడండి ఒకసారి. మధుకొంది 15వ అధ్యాయం 51 వచనం. మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున బూర మ్రోగగానే, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు నొందుతాం. మనమందరము తిరిగి లేస్తామని చెప్పట్లే. మనమందరం అంటే ఏంది? ఎవరైతే బ్రతికి ఉన్నారో మనమందరము మార్పు చెందుతాం. ఎప్పుడు? బతికున్న వాళ్ళు మార్పు చెందాలంటే కడబూరలో. చనిపోయిన వాళ్ళు మార్పు చెందాలి అంటే మొదటిసారి బూరధ్వనిలో వాళ్ళు లేస్తారు. తర్వాత కడబూర ధ్వనిలో మనం కూడా తిరిగి లేచి మనము మార్పు పొందుతాము. సో చెప్పండి, కడబూర అంటే మీకు అర్థమైందా? కడబూర అంటే 7 బూరలు కాదు. కడబూర అంటే లాస్ట్ ట్రంపెట్ కాదు. కడబూర అంటే ఏంది? రెండవ బూర శబ్దము, మొదటి బూర శబ్దము, రెండవ బూర శబ్దము. మొదట చనిపోయిన వాళ్ళు క్రీస్తు ఎవరైతే మరణించారో వాళ్ళు లేచి వాళ్ళ రిజరక్షన్స్ అప్పుడు సంభవిస్తాయి. వాళ్ళకి మహిమ శరీరాలు లభిస్తాయి. వాళ్ళ దేహానికి విమోచన లభిస్తుంది. రెండవసారి బూరధ్వని వినపడినప్పుడు సజులుగా ఉన్న మనము మార్పు చెంది మనమంతా కూడా ప్రభుతో పాటు మనం ఉండబోతాం. ఎందుకంటే వీ నీడ్ ఏ న్యూ బాడీస్. మనకి న్యూ బాడీస్ మనకి ప్రామిస్ చేయబడింది. యాజ్ ఎ బిలీవర్గా మనకి నూతన మహిమ శరీరాలు వాగ్దానము చేయబడింది. అర్థమైందా? ఎటర్నిటీలో మనము ఆయన పాలలో మనం ఏలాలంటే మనకి న్యూ గ్లోరిఫైడ్ బాడీస్ కావాలి. అందుకే దేవుడు ఆ ప్రక్రియను ర్యాప్చర్లో చేస్తున్నాడు. రెండవ రాకడలో ఎందుకు చేయడు? ఎందుకంటే దట్ ప్రోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది యూదులకు సంబంధించింది. అక్కడ వాళ్ళకి పునరుద్ధానం ఉంటుంది, ఇక్కడ మన పునరుద్ధానము వేరు, ఈ ప్రక్రియ వేరు. ఓకే, ఇదండి కడబోర గురించి. సో కడబోర గురించి మీకు క్లారిటీ వచ్చింది అని నమ్ముతున్నాను. కడబోర మీకు అర్థమైంది అని నమ్ముతున్నాను. ఓకే, సో చాలా క్లియర్గా మీకు కన్వే చేశాను అని నమ్ముతున్నాను. ఓకే, హోప్ యు ఆర్ బ్లెస్డ్. అండ్ ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. కడబూర మోగగానే సంఘంలో ఉన్నవారు మొత్తము మరికొంతమంది విడవబడతారు అని ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుంది? కొందరు కొనిపోబడతారు, కొందరు విడవబడతారు అని. అది మత్తయి సువార్తలో ఉంటుంది. అక్కడ కొనిపోబట్ట విడవబట్ట అంటే ఇట్స్ నాట్ ఎ ర్యాప్చర్. కొనిపోబడతారు అంటే నరకానికి అండి, పరలోకానికి కాదు. విడవబడతారంటే శ్రమల అనంతరము వాళ్ళు విడవబడతారంటే సేవ్ అవుతారు. అది కాన్సెప్ట్ అది. సో దాని మీద వీడియో చేస్తాను, మీకు పంపిస్తాను. ప్లీజ్ టు వాచ్. యేసునందు నిద్రించిన వారు ఆల్రెడీ పరలోకంలో ఉంటారు కదా. మరి మొదటి బూర ఊదినప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ పరలోకంలో ఉంటారు, బట్ వాళ్ళకి గ్లోరిఫైడ్ బాడీస్ లేవుగా. మనము ప్రారంభ వచనంలో మనం ఏం చూసాము? రోమా 8వ అధ్యాయంలో మనం ఏం చూసాము? 23వ వచనంలో దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నాం. సో దేహం యొక్క విమోచన. సో హెవెన్లో ఉన్నప్పటికీ దే డోంట్ హ్యావ్ ఏ గ్లోరిఫైడ్ బాడీస్. గ్లోరిఫైడ్ మహిమా శరీరాలు ఎప్పుడు ఇవ్వబడతాయి అంటే ర్యాప్చర్ అప్పుడే. చనిపోయిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి ఒకేసారి దేవుడు ఆ ప్రక్రియ, ఆ కార్యక్రమాన్ని ర్యాప్చర్ సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు వాళ్ళని వెంట పెట్టుకుని వస్తున్నాడు. రైట్ నౌ దే డోంట్ హ్యావ్ ఎనీ గ్లోరిఫైడ్ బాడీస్. ఇప్పుడు యేసు ప్రభువు తిరిగి లేచినప్పుడు ఆయన ఆత్మతో ఒకటే లేచాడా? శరీరంతో కూడా లేచాడా? ఆయన పునరుద్ధానమే మనకి ఎగ్జాంపుల్. ఓకే, సో యేసు ప్రభువు శరీరముతో తిరిగి లేచాడు.
సంఘము కూడా అలాగా మహిమ శరీరాలు కలిగి ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే ర్యాప్చర్ అనేది ఏంటి అంటే అందరికీ కూడా మహిమ గల శరీరాలు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ప్రక్రియ అది. దట్స్ ర్యాప్చర్. అందుకే దేవుడు వాళ్ళని వెంట పెట్టుకొని తీసుకొని వస్తుంటారు. They say the first trumpet is a call, but the scripture doesn't provide any proof, sir. Yes, 1 Corinthians 15th chapter. దేవుడు బూరతో వస్తున్నాడు, చాలా క్లియర్గా ఉంది. కడబూరం రోగగానే మళ్ళీ వేస్తాము. అంతకుముందు ఉండేది కూడా బూరనే. సో వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. ఇప్పుడు రెండవ కడబూరము అంటే సజీవులు కొనుక్కోబడ్డానికి వాళ్ళకి బూర ఇంపార్టెంట్ అయితే అంతకుముందు నిద్రించిన వాళ్ళు కూడా బూర ఇంపార్టెంట్ కాదంటారు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కడ అనేది ఉంది అంటే సెకండ్ అనేది ఉంది. సెకండ్ అనేది ఉంది అంటే నీకు సెకండ్ ర్యాంక్ వచ్చింది అంటే ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్టే కదా. సింపుల్ లాజిక్. అండ్ మోరోవర్ పౌల్ ఇక్కడ ఒక సీక్వెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. సింపుల్. కొన్నిసార్లు డైట్ స్టేట్మెంట్స్ ఉండవండి. దాన్ని ఏం చేయాలంటే లాజికల్గా థింక్ చేయాలి. లాజికల్గా థింక్ చేస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లు కూడా నా నంబర్ 9704888599. సో ఎలాగ నా ఛానల్లో కూడా అన్ని వీడియోలో నా నంబర్ కనపడుతుంది కాబట్టి ఇన్ కేస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ప్లీజ్ గివ్ ఏ కాల్. ఫోన్లో కూడా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ దాట్. ఓకే, సో ప్లీజ్ డూ అండర్స్టాండ్. నాకు కాల్ చేస్తే మాత్రము డౌట్స్ కోసం బైబిల్ గురించి కాల్ చేయండి. నా ప్రేయర్ రిక్వెస్ట్ కోసం కాల్ చేయకండి దయచేసి. ప్లీజ్ డూ అండర్స్టాండ్. నన్ను అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రేయర్ కోసం అయితే మీ సంఘాలు ఉన్నాయి, మీ సేవకులు ఉన్నారు, లేకపోతే సోన్స్ ఉన్నారు. బట్ నా వరకు మాత్రం మీరు కాల్ చేస్తే ప్లీజ్ కాల్ మీ ఓన్లీ ఫర్ ద స్టడీ అండ్ ఫర్ ద స్క్రిప్చర్స్. దయచేసి ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. నో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆర్ నో పర్సనల్ థింగ్స్. అఫ్కోర్స్ నా టైం ఉంటే నేను స్పెండ్ చేయొచ్చు, కానీ నాకున్న కమిట్మెంట్స్లో ఎక్కువ స్పెండ్ చేయలేను. ఎక్కువగా నేను వాక్యముతోనే కనెక్ట్ అవ్వడానికి నేను ఇష్టపడతాను.